టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూటమిగా ఏర్పడి జనసేన బీజేపీ 6 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయి. చాలా తప్పులు చేసింది. అందులో అత్యంత ప్రాధాన్యత కలిగిన సమాజానికి అవసరమైనటువంటి ముఖ్యమైన అంశం విద్య, చదువు. ఈ చదువు విషయంలో ఈ ప్రభుత్వం చేసిన తప్పు అంతా ఇంత కాదు. క్షమించడానికి వీలు లేనంత తప్పులు చేస్తూ ఉంది విద్య విషయంలో ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని పూర్తిగా అటకెక్కిచ్చేసింది, నిర్వీర్యం చేసి పారేసింది. ఈ 6 నెలల కాలంలో అక్షరాస్యతను పెంచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినారో 5 సంవత్సరాల కాలంలో, ఈ 6 నెలల కాలంలోనే నిరక్షరాస్యతను పెంచుతూ ఉంది టీడీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమైతే విద్య కోసం నూతన విధి విధానాలను ప్రవేశపెట్టినాడో, కొత్త సంస్కరణల ద్వారా ఈ రాష్ట్రాన్ని విద్యా విధానంలో అగ్రస్థానంలో ఉంచాలని ప్రయత్నం చేసిన మాట ఎంత నిజమో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యా విధానానికి ఏమాత్రం ప్రాముఖ్యతనివ్వకుండా పూర్తిగా నిర్వీర్యం చేసింది, అశ్రద్ధ చేసింది. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా, ప్రభుత్వం సరిచేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చేసిన తప్పును సరిచేసుకోమని. నాటికి నేటికి ఉండే వ్యత్యాసాన్ని చూడమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారి నేటి ప్రభుత్వంలో విద్యా విధానానికి చీకటి రోజులని చెప్పొచ్చు. చీకటి రోజులేవి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పథకం అమ్మఒడి. ఒక అమ్మఒడి ద్వారా నిరక్షరాస్యతను నిర్మూలించవచ్చు. పేద మధ్యతరగతి కుటుంబాలలో పిల్లలను బడికి పంపకుండా పనికి పంపుతున్నారు వారి జీవనం కోసం. ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే ఆ తల్లికి మనం ఆర్థికంగా సహాయాన్ని అందించగలిగితే బిడ్డను బడికి పంపుతుంది. తద్వారా నిరక్షరాస్యతను పూర్తిగా మనం నిర్మూలించవచ్చని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి అమ్మఒడి ఇస్తే 5 సంవత్సరాలు ఇచ్చినాడు. గెలిచిన మరో వెంటనే ఇచ్చినాడు. వీళ్ళు ఒకరికి కాదు మేము పిల్లలకి ఇచ్చేది, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పినారు అమ్మఒడి. దానికి తల్లికి వందనం అని పేరు మార్చినారు. ఏదన్నా పేరు పెట్టుకోలే, ఏ పేరైతే ఏముంది, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రాధాన్యత. తల్లికి వందనం అని పేరు పెట్టి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాము. ఇంకా పిల్లలు మీరు కనండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చే మాట దేవుడు ఎరుగు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటికి ఒక పిల్లవానికి పిల్లకు కూడా అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇవ్వకుండా ఈ సంవత్సరం ఎత్తేసినారు. ఇది ఎంత పెద్ద తప్పిదం. రొటీన్గా ప్రతి సంవత్సరం ఇచ్చే మీకు ఏమైతే డేటా ఉంటుందో ఆ ప్రకారం ఇచ్చేయచ్చు. సరికొత్తగాను ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. ఇద్దరికి ఇవ్వాలా, ముగ్గురికి ఇవ్వాలంటే సరికొత్త ఇన్ఫర్మేషన్ కావాలా? ఒకరికి ఇచ్చేదానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టే ఉంది. ఆ లిస్టు ప్రకారం వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు పోతుంది. అంటే నీకు ఇచ్చే ఉద్దేశం లేదు. పేద ప్రజలకు ఆర్థికంగా సహాయపడాలనే మంచి బుద్ధి నీకు లేదు. ఈ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచాలా, బడుగు బలహీన పేదరిక వర్గాలు కూడా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనేటువంటి మంచి మనస్సు చంద్రబాబు నాయుడు గారికి లేదు. బీదోళ్ళ పిల్లలు, బలహీనుల పిల్లలు చదివితేవి చదవకుంటే ఏముంది అనే మనస్తత్వం నేను ఏ విధంగా చెప్పగలుగుతానంటే,
నువ్వు ఎస్సీ కులస్తులు పట్టుకొని ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారని మాట్లాడిన మనిషివి నువ్వు. అంతకంటే ఆత్మగౌరవానికి భంగం కలిగించే పరిస్థితి ఏముంటుంది? మరి ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారనుకునే నీవు ఆ ఎస్సీ పిల్లలు చదవాలని నువ్వు కోరుకుంటావా? వాళ్ళు చదువుకొని కలెక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా నువ్వు అనుకుంటావా? అందుకే ఇయ్యలే. నాడు నేడు ఇది ఎంత గొప్ప పథకము! రాష్ట్రం కాదు, రాష్ట్రం ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఉండబడిన రాష్ట్రాలే కాకుండా ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా విధానం జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని ప్రశంసించి అనుకరించే ప్రయత్నం చేసినాయి. నాడు నేడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు పశువుల దొడ్లుగా ఉన్నాయి, పశువుల పాకల్లాగా ఉన్నాయి. తరగతి గదులు సక్రమంగా లేవు, గాలి లేదు, ఆ రూముకు వెలుతురు లేదు, త్రాగడానికి నీరు లేదు, పిల్లలకు టాయిలెట్స్ లేవు, ప్లే గ్రౌండ్ లేదు, మంచి బల్లలు లేవు, మంచి బ్లాక్ బోర్డు లేదు, మంచి పుస్తకాలు లేవు, మంచి బట్టలు లేవు, మంచి వైద్యం లేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేను చిన్నప్పుడు చదువుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు అట్టే ఉన్నాయి. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు జీవితం అంతా కలిపినా కూడా ఒక్క ప్రభుత్వ పాఠశాలకు ₹1,00,000 ఇవ్వలే ప్రభుత్వ గ్రాంట్. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాడు నేడు అనే స్కీమ్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 6,400 పాఠశాలలకు 24,000 కోట్ల రూపాయలు పెట్టి పాఠశాలలకు మరమ్మతులు చేసినాడు. నూతన తరగతి గదులను కట్టించినాడు. క్లాస్ రూమ్లోకి మంచి మంచి బల్లలు తెప్పించినారు, బ్లాక్ బోర్డు మార్చగలిగినారు, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురాగలిగినారు, టాయిలెట్స్ కొత్తవి తీసుకురాగలిగినారు, ప్లే గ్రౌండ్ చాలా చోట్ల ఏర్పాటు చేయగలిగినారు. ఇప్పుడు ఎత్తేసినారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో నాడు నేడు విద్యా విధానంలో లేదు. ఏ పాఠశాలకు కూడా ₹1,00,000 కూడా ఈ 6 నెలల కాలంలో కేటాయించినది లేదు. దీని తర్వాత 8, 9, 10 పిల్లలకు ట్యాబులు ఇస్తున్నారు. 8, 9, 10 పిల్లలకు 8వ తరగతి 7వ తరగతిలో ఉండే పిల్లలు 8లోకి వస్తానే వాళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ ప్రభుత్వమే చాలా అద్భుతమైనటువంటి కంపెనీకి సంబంధించిన ట్యాబులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేగా ఆనాడు నేనే పంచినా చాలాసార్లు. ఇప్పుడు ఈ సంవత్సరం 8వ తరగతిలోకి వచ్చినా కానీ పిల్లలకు ట్యాబులు లేవు, ఏమీ లేవు. ట్యాబుల గురించి అసలు ప్రస్తావనే లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే ఆలోచన లేదు, ఇస్తానమా ఇయ్యలేదని చెప్పే పరిస్థితి లేదు. దానికి తిలోదకమే ఇచ్చినారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అందరికీ నచ్చింది, చంద్రబాబు నాయుడు తప్ప. అందరికీ నచ్చింది రాష్ట్రమంతా. తెలుగు మీడియం కాదని చెప్పలే మేము. తెలుగు భాష గొప్పది, చాలా ఇష్టం నాకు తెలుగు భాష. తెలుగు భాషను ప్రేమిస్తాం, తెలుగులోనే మాట్లాడతాం. కానీ ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచాన్ని జయించగలుగుతాడా మన పిల్లలు? ఇతర దేశాలకు పోగలుగుతారా? ప్రతి అక్షరం ఇంగ్లీష్లో ఉంటుంది విద్యా విధానంలో. ఇంగ్లీషే రాకపోతే ఏం చదువుకోగలుగుతాడు? ఏ దేశానికి పోగలుగుతాడు? నా పిల్లలు, జగన్మోహన్ రెడ్డి పిల్లలు, చంద్రబాబు నాయుడు పిల్లలు మాత్రం లండన్లోనూ ఇంగ్లీష్ చదువుతారు, అమెరికాలో ఇంగ్లీష్ చదువుతారు. కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరిక పిల్లలు మాత్రం ఇంగ్లీష్ రాకూడదు. ఇది చంద్రబాబు నాయుడు చెప్పేది. దీనివలన విద్యా విధానంలో వాళ్ళు వెనక్కి పడతారు. ఆ సిస్టమ్ ఉండకూడదని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినారు. ఇది ఘోరమైన తప్పిదం. నేను చెప్తా ఉన్నా, పిల్లలకు మీరు శాపమై ఉండారు. ఈ విషయంలో మాత్రం పిల్లలకు మీరు శాపమై పరిగణించినారు మీ కూటమి ప్రభుత్వం. పిల్లలకు ఎంత అన్యాయం చేయాలనో, వాళ్ళ భవిష్యత్తుకు ఎంత మీరు అంధకారం చేయాలనో ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసి అంత అంధకారం చేసినారు. టోఫెల్ విధానం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని రద్దు చేసినారు. ఐబీ సిస్టమ్ తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పిల్లలు ఏ సందర్భంలో కూడా ఏ సమస్య మీద అయినా ఆత్మస్థైర్యంతో మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన సిస్టమ్ తీసుకొస్తే ఒక సబ్జెక్ట్ను, దాన్ని రద్దు చేసినారు. ఐబీ అన్నిటికంటే
అవసరమైంది మన పిల్లలకు సెంట్రల్ సిలబస్. సెంట్రల్ సిలబస్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ సిలబస్ కాకుండా సెంట్రల్ సిలబస్తో మనం పోటీ పడాలంటే మన పిల్లలు వెనకబడి ఉన్నారు. ఇప్పుడు నా పిల్లలు సెంట్రల్ సిలబస్ చదివినారు, నా పిల్లలే చెప్తున్నారు సెంట్రల్ సిలబస్ లేని పిల్లలకు చదివిన పిల్లలకు ఎంత వ్యత్యాసం ఉంది అనేది. అది గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ సిలబస్ అమల్లోకి తీసుకొస్తే దాన్ని ఇప్పుడు రద్దు చేసినాడు. చంద్రబాబు నాయుడు రద్దు చేసినాడు దాన్ని కూడా. ఇంగ్లీష్ మీడియం లేదు, ఐబీ లేదు, టోఫెల్ విధానం లేదు, సెంట్రల్ సిలబస్ లేదు, నాడు నేడు లేదు, తల్లికి వందనం అమ్మఒడి ఉండేది తల్లికి వందనం పేరుతో అది లేదు, ట్యాబులు పంచేది లేదు.